నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మాణిక్ బండార్ తండాలో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మన్యం అల్లూరి స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం పోరాడాలని అన్నారు. భారతదేశంలో ఉన్న అడవులను, అడవి సంపదను బహుళ జాతి కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయని అన్నారు. ఈరోజు మాక్లూర్ మండలం మాణిక్ బండర్ తండాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి 102వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేసి దేశ స్వతంత్రం కోసం తెల్లదొరను వెళ్ళగొట్టి ఇవాళ దేశ ప్రజల కోసం ఆయన ప్రాణాలు అర్పించిండు. అసంటి మహానుభావుడి వర్ధంతి ఇవాళ జరుపుకోవడం గర్వకారణం. ఇవాళ దేశంలో గిరిజనులను, అడవి సంపదను దేశంను బహుళ జాతీయ కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంపనంగా అప్పచెప్తున్నాయి. ఇది సరైనది కాదు. వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అడవి హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను అన్ని బహుళ జాతీయ కంపెనీలకు, అంబానీ, ఆదాని అనేటువంటి వాళ్లకు ఇవాళ భారతదేశంలో మొత్తం అడవి సంపదను తీసుకుపోతున్నారు. వెంటనే ఇది ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ గిరిజనులను, ఆదివాసులను అనేక మందిని ఇవాళ వెళ్ళగొట్టి అడవిని కాల్ చేసి అనేక సంపదలను దోచుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.